Hello everyone, welcome to Daski Dunia. So today our topic is loss of exponents. చాలా సార్లు మనము వేరే వేరే క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మధ్యలో ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ మనకు ఎంటర్ అవుతాయి. ఫస్ట్ మీనింగ్ ఏంటి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటే, వైల్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ది exponents, we should follow some rules and regulations that they only called as loss of exponents. అంటే ఫస్ట్ ఎక్స్పోనెంట్ అంటే ఏంటో తెలియాలి కదా మీకు. 2 to the power of 5 ఉందనుకో, 2 to the power of 5, ఈ 2ని ఏమని పిలుస్తాం మనం? వాట్ వీ కాల్? బేస్. వీ కాల్ ఇట్ యాజ్ బేస్. దీని పైన ఉంది కదా, ఇది దీన్ని ఏమంటాం? ఎక్స్పోనెంట్, లేకపోతే పవర్ అని కూడా పిలుస్తాం. అవునా? ఎక్స్పోనెంట్ ఆర్ పవర్, 2 raised to power 5 అని పిలుస్తాం. సో ఇదే అనమాట ఎక్స్పోనెంట్. ఈ ఎక్స్పోనెంట్లను డీల్ చేసేటప్పుడు మనం కొన్ని లాస్, అంటే కొన్ని రూల్స్ పాటించాల్సి వస్తుంది. వాటిని ఏమంటాం? లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పవర్ ఉంది కదా ఎక్స్పోనెంట్, ఇక్కడ ఒక పవర్ ఉంది కదా ఎక్స్పోనెంట్. సో మరి దీనిని రాసేటప్పుడు అంటే మనం పవర్స్ని డీల్ చేస్తున్నాం కదా, ఎక్స్పోనెంట్స్ డీల్ చేస్తున్నాం కదా, అప్పుడు ఈ రూల్ పాటించాలి. ఏంటి ఆ రూల్? a to the power of m ఇంటూ a to the power of n ఉందనుకోండి, అప్పుడు దాన్ని a to the power of m plus n. అంటే ఇప్పుడు చూడండి, 2కి ఒక 5 పవర్స్ ఉన్నాయి, 2కే మళ్ళీ ఒక 4 పవర్స్ ఉన్నాయి. అంటే 5 పవర్స్ ఎవరివి? 2వి. అలాగే 4 పవర్స్ కూడా ఎవరివి? 2కి సంబంధించినవి. అలా ఉంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 2కు 5 పవర్లు ఉన్నాయి, 2కు 4 పవర్లు ఉన్నాయి అని చెప్పడం ఎందుకు? సపరేట్. అందుకని 2కి 5 + 4 పవర్స్ ఉన్నాయి. సో దట్ 2కి 9 పవర్లు ఉన్నాయి, 9 ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి, 9 పవర్స్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఇది ఇంకొక కొత్త ట్రబుల్ ఎక్కడైతుంది మనకంటే, కొన్నిసార్లు చూడండి, మనకు a to the power of m, a to the power of n ఇది ఒకటి తెలుసు. కొన్నిసార్లు ఇలా ఇస్తారు, 2 to the power of 5 ఇంటూ 2 to the power of 4 ఇంటూ 2 to the power of 2 ఇచ్చినాడు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకా అంటే మీకు జస్ట్ అర్థం కావడానికి ఇక్కడ వరకు ఇస్తాడు, కానీ a to the power of m ఇంటూ a to the power of n అవే ఆ బేస్లు డిఫరెంట్ ఎక్స్పోనెంట్స్ తోని 2 కాదు 3 కాదు 10 వచ్చినా సరే ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? 2 to the power of 5 + 4 + 2, సో దట్ 2 to the power of 11 ఇలా రాయాలన్నమాట. ఓకే. ఒకవేళ మరి 4 ఇస్తే 2 to the power of 5 ఇంటూ 2 to the power of 4 ఇంటూ 2 to the power of 2 ఇంటూ 2 to the power of 3 ఇస్తే ఇప్పుడైనా అదే ప్రాసెస్. 2 పైన 1 2 3 4 మొత్తం రాసేయడమే. 5 + 4 + 2 + 3 ఏమవుతుంది? 5 to the power of 14 అవుతుంది. అంతేనా? సో ఇదన్నమాట a to the power of m. ఇంకా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు? 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఈ 1/2 మొత్తాన్ని ఏ అనుకోవాలి మనం, ఇది m ఇంటూ 1/2 మొత్తాన్ని ఏ అనుకోవాలి, ఇది n. ఇప్పుడు ఏం చేయాలి? 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 + 4. ఇక్కడ రీజన్ రాయాలి మనం. సిన్స్ a to the power of m ఇంటూ a to the power of n ఈజ్ ఈక్వల్ టు a to the power of m plus n కాబట్టి ఇది నాకు a to the power of m లాగా, ఇది a to the power of n లాగా కనపడింది. కాబట్టి మరి a to the power of m ఇంటూ a to the power of n ఉంటే ఎక్స్పోనెంట్స్లో, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో దాన్ని ఎలా రాయాలి? a to the power of m plus n. సో బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్ అని రాయాలన్నమాట. మెన్షన్ ఎవ్రీ స్టెప్లో ఒక రీజన్ మెన్షన్ చేయాలి. ఇక్కడ 1/2
హోల్ టు ద పవర్ ఆఫ్ 9. దీనికి కూడా రీజన్ మెన్షన్ చేయొచ్చు. ఇలా సిన్స్ 5 + 4 = 9 కాబట్టి నేను రాశాను ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ఫార్ములా వెళ్తుంది కానీ దీన్ని పూర్తిగా సాల్వ్ చేయాలంటే. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు చాలామంది మళ్ళీ ఇది a/b అలా అనుకుంటారు కానీ 1/2 అంటే సేమ్ అది ఏని a⁴m a⁴n. ఇలా దీన్ని a⁴m a⁴n a⁴m+n అనే లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ని మనం యూజ్ చేయొచ్చు.